భారతీయ జనతా పార్టీ ఆలోచించాల్సింది భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ. ఎందుకు అంటే ప్రస్తుతం గెలిచిన ఊపులో ఉన్నాం, ఇప్పటికైనా ఆలోచన చేస్తుందా. ఇక్కడ సమస్య ఏంటంటే జాతీయ పార్టీ వైపే మన కళ్ళన్నీ చూస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో పొత్తుల దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ జాతీయ పార్టీకి నివేదికలు ఇస్తూనే ఉన్నాం. ఫైనల్గా అదే నడిచింది. అది ఎన్నికలలో సీట్ల గురించి కాబట్టి. కానీ పార్టీ సంస్థాగత నిర్మాణపు అభివృద్ధి అన్నటువంటిది స్థానిక నాయకత్వం మీదనే ఆధారపడి ఉంటుంది, పార్టీని బలోపేతం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది, పార్టీని బలమైన శక్తిగా తయారు చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. అవకాశాలు అన్ని వేళలా రావు. 3 సార్లు మిస్ అయింది. ఒకనాడు 98 టైంలో వచ్చినటువంటి బలం 99 తర్వాత కనుమరుగైంది. మళ్ళీ 2014లో వచ్చిన బలం మళ్ళీ 2019లో కనుమరుగైంది. ఇప్పుడు వచ్చిన బలం కనుమరుగైతే 98, ఇది 2024. ఒక తరం అయిపోయింది, 2 తరాలు అయిపోయినాయి, 3వ తరం ఇప్పుడైనా ఓ పక్కన మన పక్కనున్న తెలంగాణను చూసి నేర్చుకోవాలి ఎంత స్థిరంగా ఎదుగుతూ వస్తుందో. 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే కనిపించింది. అక్కడ మధ్యలో చిన్న దెబ్బ తగిలిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జాగ్రత్తగానే వచ్చింది, క్రమంగా పెరుగుతూనే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆధారితం, అక్కడ స్వతంత్రం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు రేపు పొద్దున తాపత్రయపడే పరిస్థితి బీఆర్ఎస్తే తప్పించి బీఆర్ఎస్ కోసం తాపత్రయపడే పరిస్థితుల్లో అక్కడ లేదు. ఇక్కడ మంచి అవకాశం వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు చేతి నిండా మనుషులు ఉన్నారు, చేతి నిండా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆలోచించాల్సిన సందర్భం.